నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దగ్గర అయితే ఉన్నాం. ఆ డంపింగ్ యార్డ్ కి ఆనుకొని ఉన్న ఈ బస్తీ ప్రజల పరిస్థితులు అయితే ఇప్పటి వరకు మనకు చెప్పడం అయితే జరిగింది. చూడొచ్చు, దానికి సంబంధించిన గోడ కూడా వీళ్ళ ఇళ్లకు ఆనుకొనే ఉంటుంది. దాదాపు వీళ్ళకి కనీసం ఒక 50 మీటర్ల దూరం కూడా లేదు ఆ డంపింగ్ యార్డ్ కి. వీళ్ళకి మనకి గోల్కొండ కోట కన్నా, గోల్కొండ కొండ కన్నా పెద్దగా ఉన్న ఈ డంపింగ్ యార్డ్ ని తొలగిస్తాము అంటూ 10 ఏళ్ల క్రితమనే కాదు, అంతకు ముందు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. తెలంగాణ విభజన జరిగిన తరువాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీని గురించి మేము చర్యలు తీసుకుంటాము, దీన్ని తొలగిస్తాము అని చెప్పారు. కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోక ముందే వారు పదవిలో నుంచి విరమించుకోవడం, దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కూడా జరిగింది. అధికారాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, ఇక్కడ ఉన్న ప్రజలు మారుతున్నారే కానీ ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి అనేది రోజు రోజుకి ఘోరంగా మారుతుంది అని ఇక్కడ ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. గోడ కూడా చూసుకోవచ్చు మనకి ఎంత దగ్గరగా ఉందో. ఒకప్పుడు దాదాపు ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇక్కడ ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వీరికి ఆ డంపింగ్ యార్డ్ కి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఉండేది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే వీరికి ఆ డంపింగ్ యార్డ్ కి దాదాపు ఒక 50 మీటర్ల డిస్టెన్స్ కూడా లేదు. అయితే వీరు గోడ కడుతున్నప్పుడు కూడా ఇక్కడ వారు వెళ్ళి వారిని సంప్రదించడము, ఆ గోడ కట్టడం వెనక కారణం ఏంటి అని కూడా అడిగితే వారు చెప్పిన సమాధానం వచ్చేసి డంపింగ్ యార్డ్ కి యువతలకి అవతలకి ఎటువంటి రాకపోకలు లేకుండా కడుతున్నాము అంతే తప్ప డంపింగ్ యార్డ్ అనేది ఇంతవరకు రావడం అనేది జరగదు. అట్నుంచి అటే మేము చెత్తని వేస్తాము, కానీ ఈ రాకపోకలు లేకుండా ఇక్కడ అంతా కూడా గోడని నిర్మిస్తున్నాము అని వీరికి చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే డంపింగ్ యార్డ్ దరిదాపుల్లో వీరి ఇంటి దగ్గరలోనే ఉంది. చూసుకోవచ్చు, వీరి ఇంటికి ఆ డంపింగ్ యార్డ్కి ఎటువంటి డిస్టెన్స్ లేదు. ఇక్కడ ఉన్నవారు ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళు చెప్తుంటే ఒక్కొక్కరి గుండెలు కూడా తరుక్కుపోతున్నాయి. ఒక్కొక్కరికి స్కిన్ అలర్జీలు కావచ్చు, ఫీవర్స్ కావచ్చు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈగలు దోమలతో పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఈ డంపింగ్ యార్డ్ వల్ల పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే స్కూల్స్ లేకపోవడం కావచ్చు, అంగన్వాడీలు లేకపోవచ్చు, ఇక్కడ దరిదాపులో లేక ఒక మంచి ఆసుపత్రి కూడా లేకపోవడం. వీరికి ఏదైనా అనారోగ్యం వస్తే కూడా చాలా దూరం ప్రయాణించి వీరు హాస్పిటల్కి వెళ్ళి రావడం, ఆ వెళ్ళి వచ్చే దారిలోనే వీరికి ఆ డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల మరింత అస్వస్థతకి గురవ్వడం, ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ముసలి వాళ్ళకైతే అనేక అనారోగ్యాలతో వారు బాధపడుతూ మందులు మింగుతూ వీరు ఇక్కడ ప్రాబ్లమ్స్ని అయితే చెప్పడం జరిగింది. అయితే మల్లారెడ్డి కూడా దీని మీద నేను మాట్లాడుతాను అంటూ మనం మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే అక్కడికి ఆయన రాలేదు అంటూ కూడా వీరు చెప్తున్నారు. దీనికోసం వార్డ్ మెంబర్లని, కౌన్సిలర్లని, కలెక్టర్లని అందరినీ మేము కలిసాము. ఆఖరికి కోర్టులో కూడా దీని మీద మేము కేసు వేయడం జరిగింది. కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. చూడొచ్చు, కొన్ని ఇళ్ళకి తాళాలు వేసున్నాయి. అంటే ఆ ఇళ్లలో వారు ఎక్కడికైనా పనికి వెళ్ళారా అంటే అది కూడా లేదు. ఇంటికి తాళాలు వేసి మరి ఉన్న ఇంటిని వదిలేసుకొని వేరే బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు రెంటుకుంటూ సొంత ఇళ్లను కూడా వదిలేసుకొని వెళ్ళే పరిస్థితి అయితే వచ్చింది. కొంతమంది ఏ దారి లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. దాదాపుగా ఒక 500 ఇళ్ళు ఉంటే ఒక 100 కుటుంబాలు కూడా ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉండలేని పరిస్థితి అయితే నెలకొంది. మిగిలిన ఇల్లులన్నీ కూడా ఉట్టినే ఇంటికి తాళాలు వేసి అలా ఖాళీగా ఉంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మరి విద్యార్థులకి చదువు అందడం లేదు, సరైన ఆసుపత్రి లేదు, తాగునీటి సదుపాయాలు లేవు. అట్లీస్ట్ డంపింగ్ యార్డ్ ఇంత దగ్గరలో ఉన్నందుకు మున్సిపల్ వాళ్ళు తీసుకునే చర్యలు కావచ్చు, ఒక దోమల మందు కొట్టడం కానీ, బ్లీచింగ్ పౌడర్లు జల్లడం కానీ, ఇలాంటి చర్యలు కూడా లేకపోగా తిరిగి డంపింగ్ యార్డ్ తెచ్చి ఇంటి ముందు పెట్టడం అనేది వీళ్ళ బాధాకరమైన ఘటనలు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అయితే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అయితే ఉంది. దాదాపుగా 300 ఎకరాలను విస్తరించి ఈ డంపింగ్ యార్డ్ ఇప్పుడు ఈ ఏరియాని కూడా కొనేసే అవకాశం ఉంటుందని వీరిని ఇల్లు ఖాళీ చేయమని కూడా చెప్తున్నారంటూ కూడా వీరు చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు వీరి సమస్యలను కూడా గవర్నమెంట్ ముందుకు తీసుకువెళ్ళ పని చేస్తున్నారు, కానీ వారు ఏమాత్రం దీని గురించి స్పందించడం లేదని కూడా చెప్తున్నారు. మరి దీని గురించి మల్లారెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దీని గురించి ఆలోచిస్తున్నారా లేదో అంటూ కూడా దీని మీద చాలా మంది స్పందనను కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ పేరండి? బాలమని. బాలమ్మ, ఇక్కడ ఎన్ని
సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ ఉండబట్టి ఒక 30 సంవత్సరాల దాకా 30 సంవత్సరాల నుంచి అవుతుంది. అంతకు ముందు డంపింగ్ యార్డు మీకు ఇంత ఆనుకొని దగ్గరికి వరకు రాలేదు, కొంచెం దూరంలోనే ఉండేది అని అంటున్నారు. ఇప్పుడు ఇల్లు దాకా వచ్చింది, ఇల్లు దగ్గరకు వచ్చింది. పట్టించుకోవడం లేదు ఎవరు కూడా. మేము నిన్న మీటింగ్ పెట్టినా కానీ ఎవరు రాగలలేరు. మల్లారెడ్డి వస్తున్నారు, మల్లారెడ్డి గిట రాలేదు. అసలు ఎవరెవరు వచ్చారు ఆ మీటింగ్ దగ్గరికి? ఎవరైనా అందరం వచ్చినాం, కొంచెం మాట్లాడేటోళ్ళు వాళ్ళు వచ్చారు అంతేగాని ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు రాలే. ఇంకా మా పిల్లలకు ఆ దురద అంతా మాకు దురదలు లేచి జ్వరాలు దగ్గు దమ్ములు అన్నీ వస్తున్నాయి ఈ నీళ్ళ గురించి ఆ వాసన గురించి అంతా. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఈ డంపింగ్ యార్డ్ గురించి మేము పరిశీలిస్తాము, అదుపులోకి తీసుకుంటాం, దీన్ని ఎక్కడి నుంచి తొలగిస్తాము అని అన్నారు కేసీఆర్ కూడా. మరి ఆయన పట్టించుకోలేదు, ఆయన అధికారం దిగిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేము వస్తాము, దీన్ని పరిశీలిస్తాం, దీన్ని ఖచ్చితంగా చర్యలు తీస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గిట్ట ఏం చేస్తలేడు దీన్ని. మీరు దీని గురించి కంప్లైంట్ చేశారు? అసలు చేసినాం. మరి అటు నుంచి ఎటువంటి ఏం రాలే, ఏం రాలే అటు నుంచి ఏ పేపర్ గిట్ట రాలే. ఓకే, మీరు జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ లేకుంటే కలెక్టర్ ఆఫీసులను కానీ మీరు సందర్శించడం కానీ అక్కడ చెప్పడం కానీ జరిగింది? చెప్పినాం, జరిగింది కూడా ఏం చేయలేరు వాళ్ళు. తీయన అంటారు, డంపింగ్ అయితే తీయన అంటారు. అప్పట్లో ఉప్పల్లో ఒక 50 ఎకరాలు, మనకి మేడ్చల్ దగ్గర ఒక 20 ఎకరాలు, అక్కడ ఒక 2 ఎకరాలు అన్నట్టుగా డివైడ్ చేసి మనకి డంపింగ్ అన్ని తొలగిస్తాము అని అన్నారు కదా, దీనికోసం ఏమేమి చెప్తున్నారా? అసలు ఏం చెప్తారు మేడం. అసలు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? అసలు మేము ఇక్కడ అంత వాసన, ఎలర్జీ లేవటం, పిల్లలకు దగ్గు దమ్ము జ్వరాలు, ఇన్ఫెక్షన్ కావటం, ఈగలు అయితే జబ్బు అంటున్నాయి. ఈగలు ఏది గింత అన్నం మెతుకు కింద పడ్డా కూడా ఈగలే. ఏ మందు చల్లినా కూడా ఈగలు పోతూనే లేవు. చల్లిన ఒక 2 నిమిషాలు ఉంటేనే మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఎంతమంది చెప్పినామో, ఎంతమంది వచ్చినరో, ఎన్ని ఫోటోలు దిగినామో, ఎక్కడ చేసినామో, ఎన్ని మీటింగ్లో పోయినాం, మేడ్చల్ పోయినాం, ఎక్కడెక్కడికో పోయినాం, ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఏ ఎమ్మెల్యే వచ్చినా మా బస్సుకి రాడు, అక్కడ మెయిన్ రోడ్ కాడికి వస్తాడు, అటు నుంచి అటే పోతాడు. మల్లారెడ్డి గారు కూడా అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచే పోయిండు, ఇటు రానే లేదు. ఎవరు వచ్చేటోళ్ళే లేరు ఇక్కడ. మాకు జ్వరాలు వచ్చినా పట్టించుకోవట్లేరు, ఏది లేదు. బోర్ వేసుకుంటే నీళ్ళు కూడా నల్లగా మడ్డి ఆయిలు వచ్చినట్టు వస్తున్నాయి. బోర్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి, నీళ్ళు లేవు. నీళ్ళు కొనుక్కొచ్చుకున్నాం. ఇప్పుడు మాత్రం కొద్దిగా నల్ల నీళ్ళు వస్తున్నాయి. జ్వరాలు మేము ఉండబట్టి 30 ఏళ్ళు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇక మేము అల్లం వెల్లిపాయలు అమ్ముకునేటోళ్ళం. మేము ఏడా బిల్డింగ్లు కట్టుకొని ఉండలేస్తాం, ఇదే కూలి చేసుకొని ఉంటాం. ఇల్లున్న వాళ్ళే ఎంత ఏరియా మొత్తం ఇల్లు ఉన్న సొంత ఇల్లు కట్టుకున్నారు ఉంటామని. ఈ వాసనకు, ఈ జ్వరాలకు పిల్లలు స్కూల్లోకి పోతుంటే గోకుడు వేస్తుంటే పక్కన కూర్చొని ఇస్తలేరట. పిల్లల దూరంగా కూర్చోండి అంటారు. ఏం చేస్తున్నారు పిల్లలు? స్కూల్ పైన పిల్లల్ని వెళ్ళగొడుతున్నారు. అందుకోసం దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక మాకు ఎక్కడే గతి లేక మేము ఇక్కడే ఉన్నాం. వాళ్ళు ఆ పని చేసుకునే వాళ్ళు అక్కడ ఊర్లలో చేసుకొని బతుకుతామని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు ఏమైనా ఎవరు కిరాయి కొనమన్నా కూడా అన్ని ఖాళీగానే ఉన్నాయి, ఎవరు ఉండలేరు, రావట్లేరు. ఈ వాసనలో వచ్చి మేము కిరాయిలు కట్టుకొని ఎందుకు ఉండాలి? మేము సిటీలో ఉంటామని సిటీలో ఉంటారు. ఇక్కడ ఖాళీ దాకా వస్తుంది వాసన, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. హాస్పిటల్ కట్టిస్తామన్నారు, పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తామన్నారు. గవర్నమెంట్ స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, ఏది లేదు. ఏ మీటింగ్ ప్రతి మీటింగ్ పోతూనే ఉన్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పోయినాం కానీ ఇంకా ఫస్ట్లో ఇండ్లు పోతాయి అన్నారు. ఇండ్లు పోతాయంటే కేసీఆర్ ఇట్లా మాట్లాడి కొంతమందికి పట్టాలు ఇప్పించిండు. ఇండ్లు పోవేంబో మీరు బీదోళ్ళు ఇక్కడే ఉండండి అని. ఆ పట్టాలు కొన్ని ఇండ్లకు వచ్చినాయి, కొన్ని ఇండ్లకు రాలేదు. మాట్లాడి చెప్తారు. ఇప్పుడు అప్పుడు ఏమన్నాడు, పైసలు తక్కువ ఉన్నాయి మాకు, వాళ్ళు చెప్తే మేము చేపిస్తాం అన్నాడు. అది చేపించిండు. కొన్ని ఆ రోడ్డు అక్కడ వరకే చేసిండు. ఇగో ఎంత బురద. మేము 5,000 పెట్టి మట్టి పోపించుకున్నాం. ఇంటింటికి ఇంత వసూలు చేసుకుని మట్టి పోపించుకున్నాం. లైట్ పోయినా కూడా ఇప్పుడు చెప్తే 10 రోజులకు వచ్చి లైట్లు ఎత్తారు. ఊడ్చేటోళ్ళు రారు, మాకేళ్ళి ఊడ్చేటోళ్ళు రారు. మొన్న మా ఇంట్లోకి తాసుబాం పోతే ఇప్పుడు ఇల్లు కూడా పాతిళ్ళు రేకులని తీసి ఇల్లు కట్టుకుంటున్నాం. పాము పోయి దొరకలే ఇంట్లోకి, ఎడిపోయిందో మరి. చిన్న చిన్న పిల్లలు. మా పిల్లలకు మొన్న ఎలా జొదుగులైతే స్కూల్లో పక్కన దూరంగా కూర్చోబెట్టారంటే ఇంటికి వచ్చి ఏడ్చిర్రు. హాస్పిటల్ పోతే 5,000 అని. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు అసలు.
అసలు ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది దాకా ఉంటున్నారు? డంపింగ్ యార్డ్ పక్కనే ఉంది మీకు, జస్ట్ 1 కిలోమీటర్ కాదు కదా, 500 మీటర్లు కూడా డిస్టెన్స్ లేదు. మరి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ, పిల్లలతో పాటు మీరు కూడా? ఇక్కడ మాకు డంపింగ్ చాలా దగ్గర ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఫీవర్ రావడం, పిల్లలకి ఇచ్చింగ్ కానీ, ఒక 1 వీక్ బాగుంటే ఒక 1 వీక్ బాగుండదు. ఆ స్మెల్ కోసం ఇంకా చాలా స్మెల్ ప్రాబ్లమ్స్. దానివల్ల ఒకరితో పోలిస్తే మళ్ళీ అది అంటువ్యాధిలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకళ్ళకి రాగానే మళ్ళీ నెక్స్ట్ ఒక 2 డేస్కే మళ్ళీ ఇంకో పిల్లలు, ఇప్పుడు ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉంటున్నారు, ఇప్పుడు ఒకళ్ళు సఫర్ అవ్వగానే నెక్స్ట్ 2 డేస్కి ఇక్కడ పక్కన ఉన్నందుకు ఆ స్మెల్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఇంకా దీనివల్ల పిల్లలకి స్కూల్కి పంపివ్వాలన్నా, ఇక్కడ ఇంట్లో ఉండాలన్నా, వర్షాకాలం వచ్చేసిన ఆ స్మెల్ ఇంకా వర్షం పడి ఇంకా ఎక్కువ అవ్వడం, అట్లా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మేడం. మరి ఇప్పుడు మొన్న మల్లారెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది, దీని గురించి మాట్లాడారు అని అంటున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దీని గురించి పట్టించుకుంటున్నారా స్థానికంగా? మాట్లాడడం అయితే జరిగింది, కానీ మాకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే జరగట్లేదు. అసలు సాయంత్రం అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? ఆ ఈగలకి, దోమలకి, చాలా పిల్లలు, పెద్దవాళ్ళు, ఇప్పుడు మేము పని చేసుకుంటేనే మాకు కూడా వెళ్తుంది. అట్లాంటిది ఈ డంపింగ్ వల్ల ఇంకా వర్షాకాలం వచ్చే వరకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మేడం. ఇప్పుడు వచ్చేది మున్సిపల్ ఎలక్షన్స్ కదా, ఎవరైనా రావడం జరగగానే ఇక్కడ చూడడం కానీ? లేదండి, ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. అప్పుడు సార్ వచ్చారు, అన్నీ కనుక్కున్నారు ఎలా ఏంటి, రోడ్స్ కొంచెం రోడ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ ఒకటి మార్పు అనేది వచ్చింది మేడం సార్ వచ్చాక. కానీ ఇది ఒక్కటి డంపింగ్ వల్ల మాత్రం ఇంకేది ప్రాబ్లం అలానే ఉంది. ఇంకా ఇంతకుముందు గోడ ఇంత లెక్క లేకుండే, చాలా దూరం ఉండేది. ఆ రామ్క్యాన్ ఏం చేసిండు, మొత్తం కబ్జా చేస్తారని మొత్తం గోడ పెట్టేసిండు. మా ఇంటి దగ్గరకు వచ్చి గోడ పెట్టేసిండు. ఆ గోడకు వస్తే ఆ గోడ దగ్గర చెత్త వేస్తారు. ఇంతకుముందుకు చెత్త అంతా దూరం వేస్తుండే, ఇప్పుడు మొత్తం ఇంట్లో దగ్గరకు వచ్చేసి చెత్త. ఇప్పుడు చూస్తా చూడు, కంటి కాపాడితే ఇక్కడ ఎదురు కాపాడుతుంది. ఈ చెత్త గురించి ఆల్రెడీ ఇంతకుముందు ధర్నాలు చేసినాం, గేట్ దగ్గర ధర్నాలు చేసినాం. ఎంత చేసినా తీస్తున్నది. దాన్ని తీసే టైంన మళ్ళీ పవర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. ఆ తీసే టైంన ఆ పవర్ ప్లాంట్ వల్ల మళ్ళీ చెత్త అట్టే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ చెత్త ఇంతకుముందు కేటీఆర్ ఉన్నప్పుడు ఈ మొత్తం చెత్తని డివైడ్ చేస్తున్నారు. పడన్ చెరుకు, రామోజీ ఫిల్మ్ సిటీ, ఏ సైడ్ ఆ సైడ్ మొత్తం డివైడ్ చేస్తున్నారు ఆ కేటీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అది ఎటు పోతుందో ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. లారీలు మొత్తం మళ్ళీ జోహర్నగర్కి వస్తున్నాయి. మొత్తం హైదరాబాద్ లో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న చెత్త కూడా ఇటే మొత్తం అంతా కూడా మొత్తం సిటీ చెత్త మొత్తం జోహర్నగర్కి వస్తుంది. మొత్తం ఆ జోహర్నగర్ మొత్తం నిండిపోయింది. మొత్తం ఇండ్ల దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు అది దాదాపు ఎన్ని ఎకరాస్ ఉంటుంది అంటారు ఇదంతా కూడా? ఇది దాదాపు ఉంటది 350 ఎకరాలు 400 ఎకరాల దాకా ఉంటుంది. 400 ఎకరాలు ఉంటుంది. ముందు ఇల్లు ఉన్న దగ్గర నుంచి దాదాపు 2 కిలోమీటర్ల అవతల వరకే వేసారు, కానీ ఇటు వెయ్యలేదు. కానీ ఇప్పుడు దరిదాపుల్లో ఇల్లు ఉన్నాయని చూసి కూడా ఇంకొంచెం గోడను పెంచుకుంటూ వస్తున్నారు కదా. సో ఇలా చేస్తున్నప్పుడు మీరు కనీసం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఎప్పుడు కూడా దీని గురించి మాట్లాడారు? అసలు దీని గురించి కలెక్టర్ ఆఫీస్ పోయినాం, దాన్ని కోర్టులో కేసు కూడా వేసినాం. ఆ ఫైల్ మొత్తం ఫామ్లు మొత్తం మాకు కోర్టులో చాలా కేసులు అండి. డిసెంబర్ పబ్లిక్ మొత్తం జోహర్నగర్ అని, ఇక్కడ మన గబిలాలపేట కానీ, దమ్మాయిగూడ కానీ, ఈ ఏరియా పబ్లిక్ మొత్తం అప్పుడు చాలా దానాలు చేసినాం. జోగుండా డబ్బులు చేసుకుని కూడా కోర్టు దాకా పోయినాం. కానీ మాకు ఏది ఎవరు న్యాయం చేస్తలేరు ఇది ఇంతవరకు. కానీ దీని గురించి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ధర్నాలు చేస్తారు. సిపిఎం పార్టీలు కూడా డంపింగ్ ఎత్తేయాలని కూడా మళ్ళీ ధర్నాలు చేస్తారు. నిన్న కూడా మీటింగ్ పోయించినాం. నిన్న మల్లారెడ్డి సార్ వస్తున్నారు, నిన్న రాలేదు. మేయర్ వస్తున్నారు, మేయర్ కూడా రాలేదు. రాజకీయ నాయకులు మొత్తం రామకేడు కొనేస్తుండు. అది రాజకీయ నాయకులు వచ్చి ముందు పడదామంటే రామకేయనే కొనేస్తుండు. ఎవరు ముందు బతలేరు. మా పరిస్థితి గదే. దాని గురించి ఎవరైతే సీరియస్ తీసుకుంటున్నారో వాళ్ళని కొనేసుకుంటారు, వాళ్ళని మాట్లాడి కూడా చేస్తున్నారు. కానీ దీని గురించి మరి ఏ ప్రభుత్వం మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినాక వాళ్ళు స్పందిస్తారా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు స్పందిస్తారా తెలియదు. కానీ మొత్తం కదా దీన్ని తీయాలని కోరుకుంటున్నాం మేము. తీస్తే మంచిగా ఉంటుంది, పబ్లిక్ మంచిగా ఉంటారు. అసలు చూస్తే అసలు చూడండి ఎంత దగ్గరకు ఉందో మొత్తం చెత్త, చాలా దగ్గరికి అయిపోయింది. పొద్దుగా 7 గంటల వరకు అతను వాసన, విపరీతమైన స్మెల్. అన్నం తినలేకపోతున్నాం ఇంట్లో కూర్చొని కూడా. డోర్లు వేసుకొని అన్నం తినవాల్సి వస్తుంది. అది అంత ఇబ్బంది అవుతుంది సార్ మీద. కానీ ఇంకా ఎవరు దయచేసి మమ్మల్ని కాపాడుతుందో తెలియదు. ఇక
సో అదండి, చూసారు కదా బస్తీ వాసులు ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నా కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మేము చూస్తాము చేస్తాము అని చెప్పడం వరకే కానీ మాటల వరకే కానీ చేతల వరకు లేదని వీళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా వీరు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఎవరు దీని గురించి పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బస్తీని కూడా మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ ఇళ్ళకి లాకులు వేసి ఉన్నాయి. వారందరూ కూడా ఈ స్థలాలని ఖాళీ చేసి వెళ్ళిపోయిన వారే అని అంటున్నారు. ఇక్కడ ఉండే ఈ వాసనకి తట్టుకోలేక చాలా మంది సొంత ఇళ్లను వదిలేసి వేరే ఏరియాలకు వెళ్ళిపోతున్న వారు కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఆనుకొని ఉన్న ఏరియా పరిస్థితి అయితే ఇది. మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ, ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు ఈ ఏరియాలోనే? అసలు 30 ఏళ్ళ 40 ఏళ్ళ అవుతుండొచ్చు. 40 ఏళ్ళు అవుతుండొచ్చు. అప్పుడు ఎలా ఉండేది? గుడిసెలు వేసుకున్నాం, గుడిసెలు వేసుకొని బోరింగ్ కాడ నీళ్లు కొట్టుకున్నాం. బోరింగ్ కాడ నీళ్లు కొట్టుకొని అక్కడ నుండి నీళ్లు మోసుకొని తిన్నాం. ఇప్పుడు చెత్త అది ఇది ఏం చేయడానికి వస్తలేదమ్మా. మాకు దోమలు ఈగలు అన్నీ ఉన్నాయి. ఎంత శుభ్రంగా ఎంత శుభ్రంగా పెట్టుకున్నా అని ఈగలు దోమలు అయితే ఎట్టగా అరుస్తుండే. చూడు చెత్త అయితే ఇగో ఈడికి వచ్చింది. బాలవదినార్ జిల్లా, ఇది సమిరిపేట జిల్లా, మేడ్చల్ జిల్లా, ఇది అన్నీ అందరు వచ్చి మాట్లాడితేనే ఇది పోతుంది, లేకుంటే పోదు. మేడ్చల్ జిల్లా, సమిరిపేట జిల్లా ఇవన్నీ ఊళ్ళు రాని ఒక్కటాయి. అవి కంపెనీ తీసేస్తే మంచిది మనకు, లేకుంటే పోదు. అన్నీ వాళ్ళందరూ ఇంకా కొంటా అంటుండు జాగా. ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇండ్లు గిట పోతాయని మళ్ళీ కంప్లైంట్ ఇస్తారంట. మీకేమైనా దీని గురించి చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? అంటారు కొంతమంది, అంటారు ఇండ్లు పోతాయని అంటారు. దీనికి సంబంధించిన పట్టా కాగితాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? పట్టా కాగితాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. పట్టాలు ఉన్నాయి, రేషన్లు ఉన్నాయా? రేషన్ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి మీ పట్టా కాగితాలు మీ దగ్గర ఉన్న తర్వాత కూడా ఇల్లు ఖాళీ చేసి తీసుకునే అంత ఉంది అంటే గవర్నమెంట్ మీకు దీని గురించి ఏమైనా చెప్పిందా అసలు? చెప్తారు, ఇండ్లు పోతాయి, సగం వాడ ఇండ్లు పోతున్నాయి అని అంటుండ్రు, బెదిరిస్తుండ్రు. ఇండ్లు పోతాయి, మీరు వెళ్ళిపోండి అని అంటారు. ఇంత జనాన మేము ఎక్కడ వెళ్ళిపోతాం, మేము కొనుక్కున్నాం సొంతం జాగులు పెట్టి 10 డబ్బులు పెట్టి, ఎట్ట పోతామని మేము ఇట్లే ఉన్నాం. ఎవరైనా వచ్చారా బెదిరింపుల కోసం? అంటే రాజకీయ పరంగా కానీ లేకుంటే దీనికి సంబంధించి వస్తారు, పేపర్ గిట్ వేస్తారు, ఇండ్లు పోతాయని వేస్తారు. ఓకే, హైదరాబాద్ కానీ దీని మీద ఏమైనా మాట్లాడిండ్రా అసలు? ఎవ్వరు మాట్లాడలే, వాళ్ళు కూడా ఏం మాట్లాడలే. మరి దీనికోసం మీరు ఎవరి దగ్గరికైనా సంప్రదించారా? అంటే ఇల్లు తీసేస్తామంటున్నారు అని అనేసి పోయినాం, పోతే తీస్తామని అంటారు. ఆ డంపింగ్ ఇంకా ఆయన ఉంటాడంట. అయ్యంతా ఇదంతా కొనేసుకుంటారా? కొనేసుకుంటారు అని అంటున్నారు. నా పేరు రాజమ్మ. మేము డంపింగ్ మేము చిన్న ఉన్నప్పుడు సందే అది పెరుగుతా పోయింది, గుట్టలు చేస్తున్నారు. మా అమ్మకు కమిషమైన ఇప్పటికి 3 సంవత్సరాల దగ్గర అవుతుంది. ట్రీట్మెంట్ చేపిస్తామున్నాము. ట్రీట్మెంట్ చేసి మేము ప్రైవేట్లో డబ్బులు కట్టుకోలేక గవర్నమెంట్ కాడికి కూడా పోయినాము. వాళ్ళు కూడా చూసినట్టుగా చూస్తున్నారు. మా అమ్మకి ఇంకా ఆరోగ్యం కూడా కోలుకోవట్లేదు. ఒక రోజు ఇంత కారం లేకుండా తింటుంది. ఈ వాసన సాయంత్రం అయితే వాసన, వాన కొడితే వాసన, గాలి పెడితే వాసన, తలుపులు మూసుకుంటున్నాం, గేట్లు మూసుకున్నా కూడా వాసన వస్తూనే ఉంది. ఇక్కడ ఉన్న కుక్కలు అట్లే ఉన్నారు, మనుషులు అట్టే అయ్యారు. ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. వాన పడితే ఈ వాసనకు మేము అన్నం కూడా తినలేని పరిస్థితి. తినాలంటే వాన 1 గంట ముందు పడుతున్నాక ముందే తిని ఇంత బుక్కెట్ తిని ఇంట్లో వండుకుంటున్నాం. ఈ వాసనకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మామూలుగా లేదు వాసన. ఇక మేము పని చేసుకోవాలంటే చుట్టుపక్కలకి వెళ్ళి పోవాలి. ఎక్కడ పోయినా ఇదే వాసన వస్తుంది. ఎక్కడ పోయినా ఇదే వాసన మాకు ఖచ్చితంగా వస్తుంది. వర్షం పడ్డదంటే కనుక చెత్త అంతా కూడా మనకి డంపింగ్ యార్డ్ అంతా ఒక పెద్ద కొండలాగా ఉంది. దాని నుంచి ఇటువైపు వస్తుంది. కింద నీరులాగా మొత్తం చేరిపోయి గడ్డి ఉన్న గడ్డి మొత్తం కాలిపోతుంది. 2-3 రోజులకి మషం అయిపోతుంది గడ్డి. ఓ ఎడ్లు అయినా బొలర అయినా తాగి నీళ్ళు తాగి అన్నీ చచ్చిపోతాయి, బతుకో కూడా. ఆ ఫుల్ వర్షం పడ్డప్పుడు మనకు ఇటుకెళ్ళి ఉండలేము. మనం ఇక తలుపులు లాక్లు వేసుకొని మాస్క్ లాక్ వేసుకొని పండుకోవాలి ఇంట్లో. బయటికి వెళ్ళలేము మనం 2-3 రోజులు. అంతా కూలికి పెట్టేళ్ళం మేము. ఈ వాసనకు ఇంటికాడ 3 రోజులు ఉంటే మాకు తిండి ఎట్లా తిప్పలేట అన్నట్టుగా మేము పోతానే ఉంటాం. మేము కూలి పనికి వస్తామమ్మా. కూలి పనికి పోయి కూలి చేసుకుంటాం. ఇక్కడ స్థానికులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఏరియా ఎమ్మెల్యేలు కానీ ఓట్లప్పుడు ఇక్కడ కనొస్తారు, ఓట్లు అయిపోయినాక కనరారు. ఓట్లప్పుడు మా దగ్గరకు వస్తారు, మంచిగా మాట్లాడతారు, మా దగ్గర ఓట్లు వేపించుకుంటారు, అవతలకి పోతారు.
రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాకముందు నేను దీని గురించి చర్యలు తీసుకుంటానని అన్నారు కదా. రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందుకు అన్నాడు, అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేయలేడు ఆయన, ఏం చేయలేడు. మల్లారెడ్డి మరి నిన్న మీటింగ్ వచ్చాము పెట్టాము అని అంటున్నారు, మరి వచ్చిండ్రా మీటింగ్ మల్లారెడ్డి గారు రాలేరు. ఎవరెవరు వచ్చిండ్రు మీటింగ్? ఇంకా వచ్చారు కొంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, కానీ అక్కడ వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేరు. సైలెంట్ గా వాళ్ళు వచ్చారు, పక్కన కూర్చున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడిండ్రా? దీని డంపింగ్ గార్డ్ గురించి మాట్లాడారు, కానీ మామూలుగా మనుషులు మాట్లాడారు, కానీ మంచిగా రాజకీయ నాయకులు మాత్రం ఎవరు మాట్లాడలేరు, పట్టించుకోవట్లేరు. ఇట్లే ఉండనే కూలిన కొడుకులు ఎక్కడనో చచ్చిపోని బతకనన్నట్టుగా ఆలోచన చేస్తున్నట్టు ఉంది ఇది కథ అంతా. అసలు మీ డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు డంపింగ్ యార్డ్ విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? ఈ జనాభా కొంచెం జనాభా లేదు మేడం, కొంచెం ఒక 4-10 ఇండ్లు లేవు, సైన్యం ఉంది ఇక్కడ. ఇదంతా మంచిగా బతకాలంటే దాన్ని తీసేయాలి. ఇంక వాతావరణానికి ఒక నెల మంచిగా ఉంటే ఇంకొక నెల అంతా వండుకోవాల్సి వస్తుంది. నెత్తులు మేడలు మొత్తం గుంజడమే, పిల్లల పెద్దలు మొత్తం దగ్గులు దమ్ములు ఇవన్నీ విపరీతంగా మాకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ మేడం మీకు అసలు వాటర్ కానీ లేకుంటే ఇక్కడ ఉంటున్న మనకి ఎయిర్ కానీ ఇవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి, ఎవరు పట్టించుకొని ఇంతవరకు మస్తు కేసులు అయినాయి అంట. మేము వచ్చి ఇక్కడ దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. ఇంత ముందుకు షాపులు ఉండేవాళ్ళం, ఇక్కడ మా అమ్మగారు ఊరు అని ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ వచ్చినప్పటి సంది అస్సలు నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. ఈ వాసనకి ఇంకా డోలరు అన్నాలు తినకుండా నీళ్ళు కూడా తాగకుండా మాకు విపరీతమైన వాసనకి ఇక అట్లనే దుప్పట్లు కప్పుకొని పడుకునే వాళ్ళకి వస్తుంది. కాకపోతే అది ఎట్లా తీసేస్తారో ఇక మీ ప్రభుత్వానికి ఏ తెలియాలి. ఇక మేము మాట్లాడాలి చెప్పలేము ఆ వాసనకి. చిన్నపిల్లలు ఉంటారు, అందరూ స్కూల్ పంపిస్తాం మేడం. ఉంటే ఇక్కడ కింద దూరం వేసుకుంటాం పిల్లల్ని. వచ్చిన వాళ్ళు 4 గంటలకు వచ్చి ప్రశాంతంగా ఇంత అన్నం తిని కూడా మాకు లేదు. పిల్లలకి వాళ్ళు పొద్దున టిఫిన్ తీసుకెళ్తారు, అక్కడనే తినేసి వస్తారు. పట్టించుకున్న మహానుభావులు లేరు. ఎలక్షన్లు అప్పుడు ఇక్కడ వస్తారు, ఎలక్షన్లు అప్పుడు మా గల్లీకి తిరుగుతారు. ఎలక్షన్లు అయిపోతే ఇంకా వాళ్ళ దారి వాళ్ళు వస్తారు, రారు ఇక్కడ ఎవరు పట్టించుకోరు. డైరెక్ట్ ఇళ్ళలో తెచ్చి పెడుతున్నారు. అగ చూడండి ఆ పందుల కాడికి ఒకసారి మనం అక్కడ వెళ్తే అది కూడా మీరు ఒకసారి క్లియర్ చేసి చూస్తారు మీరు కూడా. ఎంత స్మెల్ వస్తుందో ఇక్కడ ఒక చెత్త డబ్బా పెట్టరు, ఈ ఇంట్లో చెత్త డబ్బాలు వేస్తారు, చెత్త డబ్బా కూడా పెట్టరు. అంత అమాయకమైన ప్రభుత్వం ఇది. ఆ చెత్త డబ్బా కూడా పెడితే అందులో తీసుకెళ్ళి అలా చెత్త వేస్తారు, వాడు తీసుకెళ్తాడు. ఇక్కడ ఎంత పోసినా కూడా ఈ వాహనం పడితే మీరు ఇక్కడ కూడా ఒక్క 2 నిమిషాలు మీరు ఇక్కడ నిలబడలేరు. ఒకసారి అది కూడా తీసుకోండి సార్. అది అక్కడ ఒకసారి ఇలాంటి టర్నింగ్ పోయాము మనం, ఆ టర్నింగ్ పాయింట్లో ఎంత ఆ సర్కార్ చెట్టు అది కూడా రోడ్, అది ఆ రోడ్ కూడా ఈ చెత్త వాళ్ళు వీళ్ళకు ఎక్కటోళ్ళు ఇంకా మనకు తెలియదు. సొంతం అది 500-300 ఇస్తే వాళ్ళు ఆ చెత్త ఎక్కడ ఉంటారో ఏం కథనో. కట్టినప్పుడు మాత్రం వీడు ఉంటారు, వాళ్ళు కట్టిన తర్వాత ఎక్కడ పోతారో వాళ్ళు తెలియదు. కిరాయికి ఇస్తారు, ఇదంతా నింపేస్తారు, నిండిపోతుంది. ఇక డైరెక్ట్ ఇంటి దగ్గరికి తెచ్చి ఇళ్ళ ముందే చెత్త వేస్తారు. అవతల ప్లాట్ ఉంటుంది, అందులో అమ్ముకుంటాడు. ఇనుప సామాను అమ్ముకున్నట్టుకు వేస్తారు వీళ్ళు. వాన వస్తే ఉండదు లోపల చెత్త. చూడండి మీరు, మీకు కూడా కనబడుతుంది మొత్తం. ఈ ప్లాట్లు అదే, ఈ ప్లాట్లు అదే, ఆ ప్లాట్లు అదే, మొత్తం ఇదంతా ఇది నింపేస్తారు. మాకు సాయంత్రం 6 అయితే విపరీతమైన దోమల మందు కూడా కొట్టరు, ఇక్కడ పొగ కూడా కొట్టరు సాయంత్రం అయితే. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఎంతకాలం నుంచి ఉంటున్నారు అక్కడ అసలు మీరు ఏరియాలో? అయ్యో ఇక్కడ మా పిల్లలు పుట్టక ముందు నుంచి ఉంటున్నాం. ఇక్కడనే పిల్లలు పుట్టిరు, ఇక్కడనే పెళ్ళిళ్ళు అయినాయి. ఆ పిల్లలు కూడా ఇక్కడనే పిల్లలు అయ్యారు. కానీ ఆ చెత్త మాత్రం పోతలేదు. ఈగలు దోమలు ఈ పిల్లలు అందరు జబ్బులు పడుతున్నారు. మేమన్నా 10 రూపాయలు 5 రూపాయలు పని చేసుకుంటే హాస్పిటల్ పనే అవుతుంది. ఆ చెత్త మాత్రం తీస్తలేరు. అక్కడ చూడు గుడిచే ఇండ్ల దగ్గరనే పోస్తున్నారు చెత్త. దూరం పోసేది అక్కడ ఇక కాలనీ దిక్కు, అక్కడ ఇడిచిపెట్టి మళ్ళీ తెచ్చి మా ఇండ్ల పక్కల వస్తున్నారు. చెత్త అసలు వేసేదే కాదు ఇక్కడ. అప్పుడు ఖాళీ ప్లేస్ ఉండే, ఆ ప్లేస్లో ఇది ఇప్పుడు చెత్త ఉన్న చెత్త అంతా ఇక్కడ వస్తుంది కదా, అక్కడ సరిపోక ఇక్కడ పోస్తున్నారు, మా ఇండ్ల దగ్గర వస్తున్నారు. అక్కడ కార్మిక నగర్ అయితే మొత్తం ఈ లిచర్ నీళ్ళు తెగిపోయి ఆ ఇండ్లే కొట్టుకుపోతున్నాయి. అలా అయితే ఈగలకు దోమలకు ఎంతమంది జబ్బులు పడుతున్నారో ఇక మాకే తెలియాలి. కానీ మేము ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు
ఏరియా కూడా కొనేస్తారు, దాదాపు ఒక 5 ఎకరాల దాకా ఇల్లు కూడా ఖాళీ చేయమంటున్నారు అని అనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీకేమైనా వచ్చింది అసలు దీని గురించి? అంటున్నారు కానీ మేము కాల్ చేసి ఎక్కడికి వెళ్ళాలా? మేము ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ. అయితే చెత్తనే తీసేయాలి కానీ మేమైతే వెళ్ళాం అంతే. ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, కాల్ చేయమని ఎన్నోసార్లు అంటే పెద్ద పెద్దలతో చెప్తున్నారంట, కానీ ఇంకా మా వరకు రాలేదు. కానీ మమ్మల్ని కాల్ చేసినా మేము ఎక్కడికి వెళ్ళాలి? మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే కనుక సబ్స్క్రైబ్ టు పూరా లోకల్. అండ్ దిస్ ఇస్ పద్మావతి సైనింగ్ ఆఫ్.